తెలంగాణ అప్పుల కుప్పైందన్న సీఎం రేవంత్ అన్న మాటల మీద నిన్న ఎంపీ ఈటల రాజేందర్ అన్న బగ్గనే గరానికి వచ్చిన ముచ్చట మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆమ్దాని అప్పుల గురించి వివరాలన్నీ చెప్పి మరి రేవంత్ అన్న ఇజ్జత్ తీసినట్టే మాట్లాడిన ఈటల సారు ఇగో ఇవాళ ఏమన్నాడో ఇన్రా పోన్రి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పిన నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కిందేమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పిచ్చి వేషాలు బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారో దృష్టి పెట్టాలి. అంతేగాని ప్రజల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ప్రజలను ఏడిపించుకున్నోళ్ళు, ప్రజల జీవితాలతోని ఆడుకున్నోళ్ళు ఎవ్వరు బాగుపడరని శపిస్తున్నా అని అన్నాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏం జరుగుతున్నదో తెలుసుకొని పనిచేయాలని అన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎత్తున్న తప్పుల మీద పువ్వు పార్టీ నాయకులు పోరాటాలు ఎత్తలేరని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. కానీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న మాత్రం రేవంత్ రెడ్డి అంటేనే అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే మండుతున్నాడు. సర్కారు ఏ తప్పులు చేసినా ఎంబట్నే రంగంలోకి దిగి సర్కారుకు సురుకులు పెడుతున్నాడు. ఇగియల్ల ఇంకో అడుగు ముంగడికేసి గీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే వరకు ఈటల రాజేందర్ అన్నకు గింతగానం కోపం ఎందుకు వచ్చిందని కొందరు అంటుంటే, నిజంగానే సర్కార్ను దించే పనులేమన్నా జరుగుతున్నాయా అని ఇంకొందరు అంటున్నారు. అటు సీఎం రేవంత్ అన్నేమో 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో రాజ్యం చేస్తదని అంటున్నాడు. ఇటు ప్రతిపక్షాలేమో ప్రజలను గోసబుచ్చుకుంటున్న ప్రభుత్వాన్ని ఇంకా 3 ఏండ్లు ఎట్లా భరించాలని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గానీ గీ సర్కార్ను ఇంటికి పంపుడు ఖాయమని అంటున్నారు. చూడాలే మరి గీ లొల్లి రేపట్ల ఎటు దారి తీత్తదో. సర్కారు సక్కగా పనులు ఎత్తలేదని ప్రతిపక్ష పార్టీలు బగ్గనే విమర్శలు ఎత్తుంటే ఇటు బాధితులు పోరాటాలు కూడా ఎత్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయినా కానీ సర్కారు పథకాలు అందుతలేవని జనాలు నిలదీస్తున్నారు కదా. ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేనే మంత్రి సీతక్కను ఏమంటున్నాడో ఇన్రా పోన్రి. ఈ 15 నెలల నుంచి బిల్స్ వస్తలేదు సీతక్క, ఊళ్ళలో బాగా ప్రాబ్లం ఉంది. వీళ్ళని చెప్తే వీళ్ళు చెప్పుకో ఇంతమంది వచ్చిండ్రు ఎన్నో ఆశలతోటి. ఎవరిని వదిలించినా బాగలేదు సీతక్క. పైసలు లేవు. నేను అప్పు తెచ్చి పెట్టినా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు సొంత పైసలు కూడా తీసుకొచ్చి పెడుతున్నాను. వాళ్ళ సొంతంగా అప్పులు తెచ్చి, ఎందుకంటే ఊళ్ళలో ప్రెజర్, అధికారుల ప్రెజర్, మనం పెట్టే వడ్డీ తట్టుకోలేక పైసలు లేక చాలీ జీతంతో కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటున్నాడో ఇన్నరా? పాపం పంచాయతీ కార్యదర్శులు సొంత పైసలు పెట్టుకుని పనులు చేస్తున్నారట. అధికారులు లీడర్ల ఒత్తిడి అయ్యంగా పంచాయతీ కార్యదర్శులు లక్షలు అప్పులు చేసి మరి పనులు చేయించి గోసవాడుతున్నారట. 15 నెలల సంది వాళ్ళకు బిల్లులు అత్తలేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో ఇట్లా మొరబెట్టుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. మరిగా ఈ మాటలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే పని కట్టుకుని సర్కారును బదనాం చేస్తున్నదని అదే అధికార పార్టీ నాయకులు అంటుంటారు. గాని ఇప్పుడు స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, అది కూడా రేపో మాపో మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే అనే వరకు ఇప్పుడు పెద్ద చర్చ అవుతున్నది. ఇప్పటికైనా మీ పార్టీ ఎమ్మెల్యే మాటలు ఇన్నాకనైనా జనాలే కాదు అధికారులు కూడా పడుతున్న తిప్పలను తీర్చే పని ముంగటేసుకుంటారని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తుంటే, అటు పంచాయతీ కార్యదర్శులు మా గోసలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నజట్ల వడేసినందుకు ఖుషి అవుతున్నారట. ఇప్పటికైనా మా బకాయిలు మొత్తం విడుదల చేయాలని అంటున్నారు పంచాయతీ కార్యదర్శులు. తొందరలోనే 20-25 తారీఖు లోపు రివ్యూ చేసి మా అధికారులతో వీళ్ళ పంచాయతీ రాజ్ సెక్రటరీస్ అందరికి కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటి అన్ని కూడా మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం. చూడాలి మరి సర్కారు ఎప్పటి వరకు వాళ్ళ బకాయిలను విడుదల చేస్తుందో.
అధికారం ఉంటే ప్రోటోకాల్లు, సెల్యూట్లు, పూల గుత్తులు, తీర్ల సౌలతులు చేసుకుంటా కాళ్లకు గిరక కట్టుకున్నట్టే లీడర్ల చుట్టూ తిరుక్కుంటా వాళ్ళనైతే కంటికి రెప్పలెక్కనే చూసుకుంటారు పోలీసోళ్ళు. గదే ఒకటే పారి అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్ష పార్టీల వడ్డారనుకోన్రి, ఇగో గిట్ల విడుదల రజనక్కకి అయినట్టే అవుతుంది. మరి గింతకు అక్కకేమైందో మీరే చూసి రాపోన్రి. ఆ కేసు ఈ కేసు అని కేసుల మీద కేసులతోటి కంటి నిండా కునుకు లేకుండా పోతున్న ఏపీ మాజీ మంత్రి విడుదల రజనక్క మళ్ళొక్క సిక్కుల్లో పడ్డది. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో పరామర్శకని పోతే అక్క కుడిభుజం వస్తుంటే శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఇక అరెస్ట్ అంటే అట్టిగా ఉంటదా? మాజీ మంత్రి మేడం అట్టిగా చూసుకుంటుంటదా? పోలీసుల మీద శివాంగి లెక్కనే సింధులు దొక్కింది. మావోన్ని ఎట్టెట్లా అరెస్ట్ చేస్తారు, ఏ కేసులో అరెస్ట్ చేస్తారని కాకిలేదా మస్తు ఫైర్ అయింది మేడం. అయితే అధికారం ఉంటే ఎట్లున్నో గానీ ఎగస్ పార్టీలు ఉండి ఎగిరి పడితే నడవది కదా. మేడం ఎంత శిగమెత్తి క్వశ్చనింగ్ చేసి అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐ సారు అంతకంటే ఎక్కువనే కోపం చేసిండు. చూసుకుంటా ఉండకపోతే నీ మీద కూడా కేసు పెడతానని అన్నాడట సారు. రజనీ అక్కకు పోలీసులకు నడవ వాదులాట గట్టిగా నడిచింది. కాసేపు అరెస్టు అద్దంటే అద్దని పోలీసుల కార్లకు అడ్డం తిరిగింది. కానీ అక్కను పక్కకు దొబ్బేసినంత పని చేసిరు కాకీలు. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు అరే పంకపాటి అధికారంలో ఉండగా ఎంత పవర్ ఉండేది అక్కకు, అసొంటికి ఇప్పుడు ఎంత తక్లీఫ్ అవుతున్నదో పాపం. అందుకే అంటారు కదా బండ్లు ఓడలు బండ్లు అయితాయని. ఇప్పుడు మేడం పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఇక ఈ ముచ్చట మీద సైకిల్ పార్టీ పంకపాటి నడవ రచ్చ చిన్నగా నడతలేదు. రాష్ట్రంలో ఎర్రబుక్కు రాజ్యాంగం నడుతుందని పంకపాటి వాళ్ళు అంటే, లే తప్పు చేసిన కార్లు పెట్టుకొని తిరుగుతావని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. మొత్తానికైతే గిట్లా పొట్టు నడుతుంది ఏపీలో అధికార ఎగస్ పార్టీల నడవ రాజకీయం. హా పబ్లిక్, ఇప్పుడు మా రాములు తాత చేయాలైంది కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను చూడానంటే నీకు తెలుస్తలేదా? నాకు తెలియదు నేను ఏం చేయాలి ముసలోడా. పొద్దుగాల మా బయట పలక ఫోన్లో మూతులు పెట్టుకొని కూర్చుంటావా? అరే ఓ పిల్లండి, ఈ సైన్యంలో ఎత్త చేరాలనేది వార్త వచ్చిందట కదా, అదేందో చూడరా, నేను కూడా సైన్యంలో చేరదామని చూస్తానా. మేము గదే చదువుతాం తాత, మేము కూడా చేద్దామనే. అంతేనా? అయితే చూడు నీ అవ్వ, నువ్వు గిట్టున్న కంచాన్ని తీసి అటు పెట్టేటందుకే తనలాడుతుంటావు. అసొంటిది నువ్వు పోయి సైన్యంలో ఏరి యుద్ధం ఏం చేస్తావే? ఒక్క రోజు చాలే తల్లి. ఒక సైనికుడిగా తుపాకీ బట్టి డడ అని యుద్ధం చేసుకుంటూ ఆ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలను కాల్ చేసేటందుకు ఈ ముసలీడులని ఇంటికాడుండి చేసేది ఏమున్నది? దేశం కోసం సైనికుడిగా ఆ భరతమాత ఒడిలో ఒక్కరోజు బతికి ప్రాణాలు ఇచ్చినా చాలు. ఏమంటావు? అంతేనా తాత? అవునవును, నువ్వు అన్నట్టుగానే చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచించుతున్నది అందుకోసమే తాత. 18 ఏండ్లు నిండి అట్లనే 42 ఏండ్లు లోపున్న పౌరులు ప్రాదేశిక సైన్యంలో ఏరవచ్చని మన ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసిందే. అంటే నేను ఆ సైన్యంలో చేరే వేజీ లేదంటవా? అయినా పర్వాలేదు, సైన్యంలో చేరాలనుకునే పడుసు పిల్లగాళ్లకు ధైర్యం నింపుతా. పలక ఫోన్లు పట్టుకొని అరుగుల మీద కూర్చొని సొల్లు ముచ్చట్లు పెట్టే పడుసు పిల్లగాళ్ళు ఇప్పుడు ఆ పలక ఫోన్లు పక్కకు పెట్టి అదే చేతులతోటి గన్నులు పట్టి పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కల మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపించేందుకు తయారుగా. ఇగో ఇది స్ఫూర్తి అంటే. నీ లెక్కనే దేశంలో ఉన్న ప్రతి పౌరుని రక్తం మరుగుతున్నదే తాత. ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే మన భారతదేశం ఒక దేవుని అర్రాసొంటిది. అసొంటి భారతదేశంలో 33 కోట్ల మంది దేవుళ్ళు పురుడు పోసుకున్నారు. మానవ జాతికి జ్ఞానాన్ని నేర్పింది, ప్రపంచానికే తెలివితేటలు నేర్పిన మన భారతదేశాన్ని చేతులెత్తి మొక్కాల్సింది పోయి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలు మన దేశం మీద బాంబులు వేయాలని చూస్తానట. ఇది న్యాయమేనా? అసంటోళ్ళను ఇడిచేది లేదు, కుక్కలను కొట్టినట్టు కొట్టాలి ఆ కొడుకులను. అబ్బబ్బబ్బా, నువ్వు గిట్లా మన దేశ గొప్పతనం గురించి చెప్పుతుంటే రోమాలు నిక్కబొడుతున్నాయే. నాకైతే నాకు కూడా గన్ను పట్టుకొని బార్డర్ పోయి యుద్ధం చేయాలనిపిస్తున్నది తెలుసా. ఇదే అదునురా పిల్లగాండ్లు, సైన్యంలో చేరి మనకు జన్మనిచ్చిన భరతమాత రుణం తీర్చుకోవాలి. టెర్రరిస్టు కుక్కలను పెంచి పోషిస్తున్న ఆ పాకిస్తాన్ దేశాన్ని చీల్చి చెండాడాలి. యుద్ధానికి సిద్ధం గారిగా.
ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన నోటిఫికేషన్ ముచ్చట తెలుసుకున్న మస్తు మంది యువకులు సైన్యంలో ఏరాలనా లేకపోతే తుపాకీ పట్టి గా పాకిస్తాన్ అంతు ఎప్పుడు చూడాలనా అని ఎదురు చూస్తున్నారే తాత. అయితే కానీ ఓ పిల్ల, ఆ పాకిగాళ్ళు మన దేశంలో చాలా దిక్కులనే బాంబులు వేసిందని తెలుస్తుంది, నిజమేనా మరి? గదంతా ఉత్తి ముచ్చటనేనే తాత. పాకిస్తాన్లో ఉండే కొన్ని కుక్కలు సోషల్ మీడియాలో గిసొంటి లేనిపోని పుకార్లు లేపి మనల్ని పరిశ్రమలో పడేద్దామని చూస్తున్నారటనే. కానీ మన ఇండియన్ ఆర్మీ గవన్నీ ఉత్త ముచ్చట్లే, గసొంటి పట్టించుకోకుండ్రే అని చెప్తున్నదే. అవునవును, అది కూడా నిజమే. చేతగానోడు తాడును చూపెట్టి తాసుంబావ్ అని చెప్పి భయపెట్టి వెళ్ళని చూస్తా అంటాడు. ఆ బయటబాజిగాలు కూడా గట్లనే ఉన్నట్టున్నది. కానీ మనోళ్ళు కూడా ఏం వెనుక తగ్గుతలేరాట. ఈ పారి తాడో పీడో మొత్తం తెలిసిపోతుందట. మరి లేకపోతే ఏంది, తాపక బయటబాజిగాళ్ళు మన దేశంలోకి వచ్చి మనోళ్ళు జీవి తీసుడేంది, మన దేశ పోలీసు క్షమించి వాళ్ళని ఇడిచిపెట్టుడేంది. ఈసారి మంచిగా తోముతారు కొడుకులని. అందుకే కదనే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతోని టెర్రరిస్టు కొడుకుల పాడెలు వేర్చుతున్నారు. ఇక గీ దెబ్బతోని వాళ్ళ సంగతి ఏందో మొత్తం బయటపడుతుంది. కానీ అబ్బా, ఇప్పటికి అర్థమైందో కేదారి, నందిని నంది లెక్కనే చూడాలి, పందిని పంది లెక్కనే చూడాలని అన్నట్టు మన దేశపోళ్ళు పాకిస్తాన్ అట్లా చూడలేదు. అప్పుడు కరోనా కట్టకాలంలో వాళ్ళు తిండి గింజలు లేక ఇబ్బంది పడతానని మన దేశం నుంచి మన సర్కారు తిండి గింజలు పంపించింది. విశ్వాసం ఉన్నది ఆ కుక్కలకు? అసలుకే లేదు. అట్లనే వాళ్ళ పానాలు బాగా లేకుంటుంటే మనోళ్ళు సూది మందులు మాత్రలు కూడా పంపించిర్రట. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు కదా. లేదు లేదు లేదు, బచ్చబాజిగాలను ఇడిచిపెట్టద్దు. అందుకే కదా ఇప్పుడు మనోళ్ళు గట్టిగానే సమాధానం చెప్తారు. కానీ పాకిస్తాన్ అంటే ఎప్పటికీ మన పక్కల బల్లెం లెక్కనే ఉంటది. కానీ గా టర్కీ దేశంలో భూకంపం వచ్చినప్పుడు మన దేశం వైద్యం చేసేటందుకు కావలసిన మందులన్నీ పంపింది. గట్లనే అన్ని కోల్పోయి ఆగమైందని తిండి సామాగ్రి కూడా పంపించిండ్లు. కానీ ఇప్పుడు వాళ్ళు మన మీద యుద్ధం చేసేటందుకు పాకిస్తాన్ కు సాయం చేస్తున్నారే అంటేనో. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం తాతయ్య? నిజమే మరి. కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, పిచ్చి కుక్కను చెప్పుతోటే కొట్టాలి అన్నట్టు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలను చెప్పులు చీపిరి గట్టలతో కొట్టాలని అంటాను. అయినా ఇడిచి పెట్టద్దు, మనోళ్ళు వెనుకకు తగ్గనే తగ్గదు. కానీ ఎన్నటికైనా ధర్మమే గెలుతుందో కేదారి. మనం ఎన్ని తీర్ల సాయం చేసినాం ఆ బచ్చబాజిగాళ్లకు, కానీ ధర్మం న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుందని మన ఇతిహాసాలు మన పురాణాలు చెప్పినాయి. మన దైవం చూస్తుంది ఆ గాడి కొడుకుల సంగతి. ఇప్పటి వరకైతే మన భారత్ సైనికులు పాకిస్తాన్ సైనికులు చేస్తున్న పన్నాగాలను తిప్పి కొడుతున్నారే తప్ప మనోళ్ళు పూర్తిగా రంగంలోకి దిగలేదటనే తాత. మనోళ్ళే గనక ఈ రేషం వేసిండ్లే అనుకో, పాకిస్తాన్కు లగ్గం నాగవెళ్ళి ఒకటే పారైతాయి. అవు కానీ ఓ పిల్ల, ఆ పాకిగాళ్ళు మన దేశంలో అదేందో అణుబాంబులు వేద్దామని చూస్తారట కదా, నిజమేనా? అవి వేసేది ఉంటే దేశంలో ఏం మిగలకుండా మొత్తం తుక్కు మొత్తం అంగడి అయిపోతుందట కదా. మరి కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు వాళ్ళు ఎప్పుడు చూడు గాను బాంబు పేరు చెప్పి బెదిరిస్తున్నారే తాత. కానీ మనమేమన్నా తక్కువ ఉన్నామా అనే వాళ్లకు గా బాంబు వేయాలనే ఆలోచన అత్తే చాలు మనోళ్ళు గసొంటి బాంబులు 4-5 ఇసిరేసి కూర్చుంటారు. కానీ మన సైనికులకు మొక్కాలను కేదారి, బార్డర్లో అంత యుద్ధం జరుగుతున్నా కూడా మనం ఇవాళ మన ఇందల్లో ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన సైనికులే. కానీ భగవంతుడు వాళ్ళకు ఎసంటి హాని కలగకుండా, వాళ్ళకు ఎసంటి దెబ్బలు తలగకుండా ఈ యుద్ధంలో మనం విజయం సాధించేటట్టు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని మొక్కాలి మనం అందరం. సరే కానీ ఇప్పుడు గా అన్నలను కూడా సైన్యంలో చేర్పిస్తున్నావా మరి? అవును, మట్టిని విసికిన చేతులకు గన్నులు ఇస్తే ఎట్లుంటుంది అనేది తడాకా చూపెట్టేందుకు వీళ్ళని పంపిద్దామని చూస్తాను. మొన్న యుద్ధం మొదలైన కాలం నుంచి నా ఎంబడి పడతాను. అరే మేము పోయి సైన్యంలో షరీక్ అయితమే తాత, ఎవరైనా ఉంటే చెప్పే ఎండాకాలంలో పనికితే ఏం లేవు కదా అని అంటారు. కానీ నాకెవరు తెలియదా. కానీ ఇవాళ సర్కారు చెప్పిన ఈ ముచ్చట తెలుసుకొని నాకంటే ముందుగా వీళ్ళే పలకపోన్లో చదువుతానట. కానీ పోవాలరా, దేశం కోసం పోరాటం చేసి ఈ భరత భూమి గడ్డ మీద ఒక్కరోజు బతికి పానాలు ఇడుతేంద్రా కదా. చలో చూడురు, మీరు చూడురు, చూసి అలా దరఖాస్తు చేసుకోరు. మరి కన్న తల్లి రుణం తీసుకున్నట్టయితే మరి కాదు. చూసిండ్రు కదా పబ్లిక్. ఇప్పుడు మా తాతయ్య కాదుల్లా చాలా మందికి దేశం కోసం పనిచేయాలి, సైన్యంలో ఏరి శత్రు దేశాన్ని కథం పట్టియాలన్నంత కోపం వచ్చింది. కాకుంటే యుద్ధం చేస్తే 2 దేశాలకే కాదు దునియా మొత్తానికి కూడా నష్టం జరిగేటట్టున్నదని అమెరికాతోనట్టుగా చాలా దేశాలు బుగులు పడుతున్నాయి. ఇక అందుకే ట్రంప్ సారు కూడా మధ్యవర్తిత్వం చేసి 2 దేశాలు యుద్ధ విరమణ చేయాలనే వరకు ఇక ఇప్పుడైతే యుద్ధం ఆపుదల చేస్తున్నట్టు ప్రకటన చేసిండ్లు మన దేశ అధికారులు. ఇక ఈ ప్రకటనతోని ఇప్పుడు దునియా మొత్తం ఊపిరి పీల్చుకున్నది. పోన్రి,
పహల్గాముల పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన పిరికి పంద చర్యకు మన ఆర్మీ దిమ్మ తిరిగే జవాబిచ్చుడే కాదు, ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను కూడా అంతే గట్టిగా తిప్పికొడుతున్నది. ఇక గిసొంటి పరిస్థితులల్లా సైన్యాన్ని ఇంకింత శక్తివంతం చేయడానికి సెలవులు తీసుకున్న జవాన్లందరినీ డ్యూటీకి రావాలని ఆర్మీ ఆఫీసర్లు పిలిపిస్తే ఇప్పుడు అందరూ కూడా బార్డర్ బాట పడుతున్నారు. అట్లా ఈ అన్నసుతం పోతున్నాడు. జవానును దేశ రక్షణ కోసం పంపడానికి గీ రైల్వే స్టేషన్ కు ఎంత మంది వచ్చిండ్రో చూసిండ్రు కదా. ఇక అసలు ముచ్చటేందంటే మహారాష్ట్రలుండే మనోజ్ పాటిల్ అనే గీ జవాన్ కు మొన్ననే లగ్గమైంది. లగ్గం చేసుకునేటందుకు సెలవులు తీసుకొని ఇంటికి వచ్చిండు. ఇక లగ్గమై కూడా 3 రోజులే అవుతున్నది. చేతులకు పెట్టుకున్న మైదాకు కూడా ఇంకా పాత పడలేదు. కాకుంటే ఇప్పుడు దేశానికి సైన్యం అవసరం ఉన్నది కాబట్టి ఆర్మీ ఆఫీసర్లు జవాన్లందరి సెలవులు రద్దు చేసి అందరినీ డ్యూటీకి రమ్మని పిలిచే వరకు లగ్గమై 3 రోజులైనా కూడా దేశం కోసం అవసరమైతే నా ప్రాణాలైన ఇచ్చేటందుకు సిద్ధమని ఇలా బార్డర్ బాట పట్టిండు. ఇక జవాన్ మనోజ్ దేశ రక్షణ కోసానికి బయలుదేరితే ఆయన ఇంటామే యామిని ఏమంటున్నదో ఇనుండ్రి. मला खूप अभिमान आहे. माझे मिस्टर बॉर्डरवर चालले. आज आमच्या सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सपोर्ट करते, जा बॉस. ఇన్న రానుల్లగి అక్క మాటలు. పాపం కడుపు నిండా మస్తు దుఃఖమున్నా కూడా నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్కు పంపుతున్నానని చెప్పింది. ఉగ్రవాదులు మన దేశ ఆడబిడ్డల బొట్టు దుడిపేసిండ్రన్న కోపం ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కలకు ఉన్నది కదా. ఇక వాళ్ళ పని కథం పట్టించేటందుకు దేశం కోసం పనిచేసే యాళ్ళొచ్చింది కాబట్టి ఎవ్వలైనా ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఇప్పుడు దేశ రక్షణ కోసం ముంగటికి పోతున్నారు. దేశ రక్షణ కోసం పెనిమిటి బార్డర్ కు పోతుంటే గీ అక్క మాట్లాడిన మాటలు ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నాయి. అందరి లోపట దేశభక్తి ఇంకింత పెంచుతున్నాయి గీ అక్క మాటలు. ఒక దిక్కేమో పాకిస్తాన్ సైన్యంతోని మన దేశ సైనికులు భీకరంగా పోరాటం చేస్తున్నారు. ఇక ఇంకో దిక్కు జనాలకు తక్లీఫ్ లేకుండా చేసేటందుకు సర్కారు సుతం అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు గాలి మోటార్ల డిపోలను కూడా బంద్ పెట్టిండ్రు. ఈ పరిస్థితులల్లా చార్ధామ్ యాత్రకు పోయిన భక్తుల పరిస్థితి ఎట్లున్నదోనని వాళ్ళ ఇంట్లో కంగారు పడుతున్నారు. కానీ అక్కడి సర్కారు మాత్రం ఏం ప్రాబ్లం లేదని భరోసా ఇస్తున్నది. మరి వాళ్ళ ముచ్చట్లన్నిటి మీద కూడా నజరేద్దాం పాండ్రి. చార్ధామ్ యాత్ర షాలైనప్పుడు ఏం తక్లీఫులు లేకుండే కాబట్టి ఎప్పట్లెక్కనే ఈ ఏడు కూడా బగ్గమంది భక్తులే చార్ధామ్ యాత్రకు బయలుదేరిండ్రు. కాకుంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో భక్తులు ఎన్ని అవస్థలు పడుతున్నారోనని అందరు బుగులు పడుతున్నారు. గాని సోషల్ మీడియాలో అత్తున్న పుకార్లను నమ్మద్దని స్వయంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సారే చెప్పిండు. చార్ధామ్ యాత్ర ఎసొంటి తక్లీఫులు లేకుండా నడుస్తున్నది. ఇటు భక్తులు అటు వాళ్ళ బంధువులు ఎవ్వరు భయపడే అక్కరే లేదని భరోసా ఇచ్చిండు. సర్కారు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ యాత్ర సీజన్లా ఇప్పటికే 4 లక్షలకు మీదనే భక్తులు దర్శనం చేసుకున్నారని సీఎం సారి చెప్పిండు. అటు శ్రీ కేదార్నాథ్ ధాముకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినాయని చెప్పిండు. ఇక యాత్ర గురించి ఎసొంటి పుకార్లు నమ్మద్దన్న సీఎం పుష్కర్ సింగ్ ధామి సారు సర్కారు చెప్పేదాన్ని బట్టి భక్తులు ముంగటికి పోవాలన్నాడు. ఇక భక్తుల ప్రయాణం ఇంకింత అల్కగా చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నాడు. కాబట్టి అటు చార్ధామ్ యాత్రకు పోయిన భక్తులైనా ఇంటికాడున్న వాళ్ళ బంధువులైనా ఏం టెన్షన్ పడే అక్కరే లేదు. మన ఆర్మీకి మనందరం మద్దతుగా ఉంటే వాళ్ళు మన మీద ఈగ కూడా వాళ్ళనియకుండా చూసుకుంటారు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండుండ్రి, సరేనా? పాకిస్తాన్ జెండాలు రోడ్ల మీద అతకబెట్టి తొక్కుకుంటా పోతే పోలీసులు వీకేసిరన్న ముచ్చట్ని నిన్న మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. కానీ షానా దిక్కుల్లో మనోళ్ళు పాకిస్తాన్ అంటే కోపంతోటి ఊగిపోతున్నారు. చోటామోటా పోరగాన్లు కూడా పాకి దేశం మీద పటపట పండ్లు కొరుకుతున్నారు. ఇక చూడుండ్రి గీ బుడ్డోని కోపం ఎట్లున్నదో. ఉగ్రవాదులు ఎదురుపడితే షెయ్యో శంపలో గొరికెతట్టే ఉన్నాడు. ఓర్ని చూసినారుల్లా అలా నాయనమ్మనో అమ్మమ్మనో షెయ్యి పట్టుకొని గుంజిన ఆగుతలేడు కదా పొలగాడు. పాకి జెండాను కసిదీర దొక్కిడ్చి పెట్టిండు. మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నాడు ఈ బుడ్డోడు. పాకి జెండాను చూడంగానే శివాలెత్తినట్టు ఊగిపోయిండు. గిసోంటి పోరగాన్లు ఆర్మీల గిట్లా షరీక్ అయితే సుక్కలు చూపిస్తారు కావచ్చు పాకి దేశంలో ఉన్న లేకిగాన్లకు అని అనుకుంటున్నారు గీ వీడియో చూసిన చాలా మంది. ఇప్పుడు అన్నట్టు గిది హైదరాబాద్లో ఉన్న దిల్సుఖ్ నగర్లోనే జరిగింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. ఈ బుడ్డోని కొందరు మెచ్చుకుంటుంటే ఇంకొందరు గిచ్చుకుంటున్నారు. ఏమైనా గీ కోపం గిక్కడితోటి ఓడిచిపోతే ఏం ఫాయిదా ఉంటుంది చెప్పుర్రే. గిసోంటి పోరగాన్లందరూ రేపటి రోజున ఆర్మీల గిట్లా షరీక్ అయ్యి ఉగ్రవాదుల అంతం చూసినప్పుడే అసలు కిక్కుంటది. ఏమంటారు జనాలు?
అవుగానే అన్ని ముచ్చట్లు చెప్పేసిన ఏమన్నా యాది మరిచినా అసలే నాకు మతి మరపు ఎక్కువ అయింది చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లు అన్నీ అయిపోయినాయి ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగా ఉన్నాయిలే ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రి ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయుండ్రి ఏమంటున్నాం సరే మరి ఉంటా టాటా నమస్తే